హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. టుడే మనకి ఏపీ ఎస్ఎస్సి బోర్డ్ నుంచి ఎస్ఎస్సి జూలై 2020కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్తో పాటు మనకి పరీక్షా పేపర్స్ 100 మార్క్స్కి 6 పేపర్లు అని చెప్పారు కదా. పేపర్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెక్షన్ వైజ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనే డీటెయిల్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని సబ్జెక్ట్స్కి 4 సబ్జెక్ట్స్కి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్కి పేపర్ ఎలా ఉంటుంది, అసలు మోడల్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, సెక్షన్ వైజ్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ మనం పూర్తిగా చూద్దాము. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, షెడ్యూల్ చూస్తే మనకి 10 జూలై 2020 నుంచి స్టార్ట్ అయినాయి. మనకి 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ డేట్స్ వరకు మనకి జరుగుతుంది. అలాగే మనకి ఒకేషనల్ వాళ్ళకి కూడా డేట్స్ ఇక్కడే ఇచ్చేసారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. 10th మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ 9:30 AM నుంచి 12:45 PM వరకు ఉంటుంది. అంటే పరీక్ష మీకు 3 గంటల 15 నిమిషాలు జరుగుతుంది అనమాట ఒక్కో ఎగ్జామ్. ఓకే, సో ఇది మీకు రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా ఇది. అలాగే మీకు పేపర్ కోడ్స్ కూడా ఇచ్చాడు. అలాగే మీకు సెకండ్ లాంగ్వేజ్ 11th జరుగుతుంది సాటర్డే. అలాగే మీకు సండే కూడా ఎగ్జామ్ ఉంది. సో 12th జూలై ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది 100 మార్క్స్కి. అలాగే మీకు 13th మ్యాథమెటిక్స్ ఉంటుంది 100 మార్క్స్. మార్నింగ్ 9:30 నుంచి 12:45 PM వరకు ఎగ్జామ్ జరుగుతుంది. సో 14th జూలై కూడా మీకు ఎగ్జామ్ ఉంది జనరల్ సైన్స్. అలాగే మీకు 15th జూలై వచ్చి మీకు సోషల్ స్టడీస్ వెన్స్డే జరుగుతుంది 100 మార్క్స్. ఇవి రెగ్యులర్ క్యాండిడేట్స్కి. అలాగే మీకు థర్స్డే అండ్ 16 అండ్ 17 జూలై మీకు ఏదైతే మీకు ఓఎస్ఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్. అలాగే మీకు ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సాంస్క్రిట్, అరబిక్. అలాగే ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ వాళ్ళకి 17th ఈ డేట్స్లో మీకు జరుగుతాయి ఎగ్జామ్స్. షెడ్యూల్ అయితే ఇది. సో ఇవి 100 మార్క్స్ పేపరు. 100 మార్క్స్ పేపర్ ఎలా ఉంటుందనేది దానికోసం మనకి ఇక్కడ వెబ్సైట్లో డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఈరోజు మనకి 4 సబ్జెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మిగతా సబ్జెక్ట్స్ మనకి అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంగ్లీష్ చూద్దాం ఫస్ట్. ఇది ఇంగ్లీష్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 ఇంగ్లీష్ పేపర్ మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కలిపి మ్యాక్సిమం మీకు మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి పరీక్ష జరుగుతుంది. అలా మీకు టైం వచ్చి 3 గంటల 15 నిమిషాలు. సో ఇందులో మనకి సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే 30 మార్కులకు ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, దీనికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చి రీడింగ్ పేపర్ 1కి సంబంధించి 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ 3 MCQ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా వచ్చి ఒక్కొక్కటి 2 మార్క్స్ అనమాట. మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 2s 10 మార్క్స్. అలా మీకు క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 8 చూసుకున్నట్లయితే రీడింగ్ పోయం పేపర్ 1 నుంచి 3 MCQs ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో 3 2 మార్క్స్ కాబట్టి 3 2 6, ఇక్కడ 6 మార్క్స్ ఉంటాయి. అలా మీకు రీడింగ్ ప్రోజ్ పేపర్ 1లోది 2 MCQs ఉంటాయి, 2 మార్క్స్ ఈచ్ వన్. సో 2 into 2 4, ఇక్కడ 4 మార్క్స్. అలాగే మీకు క్వశ్చన్ నెంబర్ 11 to 15 చూసుకుంటే స్టడీ స్కిల్ బేస్డ్ ఆన్ డేటా పేపర్ 2లో మీకు స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా పేపర్ 2లో 2 WH క్వశ్చన్స్ ప్లస్ 3 MCQs మొత్తం కలిపి 5 2 10 మార్కులు ఉంటాయి. టోటల్గా ఇంగ్లీష్ సెక్షన్ 1లో 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బి ఇచ్చాడు. సెక్షన్ బి వచ్చి 40 మార్క్స్ ఉంటాయి. అలా మీకు సెక్షన్ సి వచ్చి 30 మార్క్స్ ఉంటాయి. సో సెక్షన్ బి చూస్తే మనకి గ్రామర్ అండ్ వొకాబులరీలో ఉంటుంది. సో ఇక్కడ మీకు 16 క్వశ్చన్ నెంబర్ 16 నుంచి చూసుకున్నట్లయితే కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాస్ పేపర్ 1 2 మార్క్స్ క్వశ్చన్ అది. అలాగే చేంజ్ ద వాయిస్ పేపర్ 1 2 మార్క్స్ క్వశ్చన్ పేపర్ 1. అలాగే మీకు కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ పేపర్ 1 2 మార్క్స్ క్వశ్చన్. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్ పేపర్ 1 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. అలాగే అడ్వైజ్ పేపర్ 1లోని 2 మార్క్స్. ఇలాగ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. 23 వరకు 16 నుంచి 23 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే మీకు 24th క్వశ్చన్ నుంచి 26th వరకు మీకు 4 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే, చూస్ ద రైట్ సినానమ్స్ పేపర్ 2
పేపర్ 2 సిలబస్‌లో సంబంధించిన చూస్ ద రైట్ సినానిమ్ ఈ సబ్జెక్ట్ నుంచి. సో, ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి మీకు 4 మార్క్స్ క్వెషన్ ఒకటుంటుంది. చూస్ ద రైట్ సినానిమ్స్ అండ్ మ్యాచ్ కాలమ్ ఏ విత్ ద యాంటోనిమ్ ఇన్ కాలమ్ బి 4 మార్క్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ పేపర్ 2 4 మార్క్స్. అలా మీకు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్ విత్ ఈఏఏఈ ఐఏఏఐఓఓఓయు ఈచ్. ఈ కాన్సెప్ట్ నుంచి మీకు పేపర్ 2లో 2 మార్క్స్ క్వెషన్ ఒకటి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ సఫిక్స్ పేపర్ 2లో 2 మార్క్స్ క్వెషన్ ఒకటి. అలాగే ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ పేపర్ 2 మార్క్స్ క్వెషన్. డిక్షనరీ స్కిల్స్ పేపర్ 2 వచ్చి 2 మార్క్స్ క్వెషన్ ఇచ్చాడు. అలాగే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ కరెక్ట్ హెడ్డింగ్స్ పేపర్ 2లో వచ్చి 8 into 1/4 అనమాట. టోటల్గా 2 మార్క్స్. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పేపర్ 2కి సంబంధించి 4 హాఫ్స్ 2 మార్క్స్ అనమాట. సో ఇది 40 మార్క్స్ సంబంధించి సెక్షన్ బిలో. ఓకే, సెక్షన్ ఏ 30, సెక్షన్ బి 40. ఇక్కడ 70 మార్కులు వచ్చినాయి కదా, మిగతా 30 మార్క్స్ ఇక్కడ సెక్షన్ సి ఇచ్చాడు. ఓకే, సెక్షన్ సి చూస్తే సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. సో మనకు క్వశ్చన్ నెంబర్ 33, 34, 35 వచ్చి మీకు సెక్షన్ సి అనమాట. ఓకే, ఇది మీకు పేపర్ 1లో మీకు 10 మార్క్స్, పేపర్ 2లో 10 మార్క్స్, పేపర్ 1, 2 వచ్చి 10 మార్క్స్ ఇచ్చాడు. ఓకే, కాన్వర్జేషన్ ఆర్ డైరీ ఎంట్రీ. ఓకే, ఇది మీకు పేపర్ 1లో 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ లెటర్ రైటింగ్ లేదా బయోగ్రఫికల్ స్కెచ్, ఇది పేపర్ 2లో 10 మార్క్స్ క్వశ్చన్. అలాగే 35 క్వశ్చన్ చూసుకుంటే ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఈ పేపర్ 1, పేపర్ 2 సంబంధించి 10 మార్క్స్. ఇవి 3 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి టోటల్గా అయితే సెక్షన్ వైజ్ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ మార్క్స్ డివిజన్ వచ్చి రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్కులు. అలాగే సెక్షన్ ఏలో, సెక్షన్ బి వచ్చి గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్ అండ్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ 30 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ పేపర్ ఇలా డివైడ్ చేశారనమాట. సో ఇలా మనకి 100 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 కలిపి ఇంగ్లీష్ ఇలా జరుగుతుంది. 3 గంటల 15 నిమిషాలు ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ చూద్దాము. సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 మ్యాథమెటిక్స్ పేపర్ చూసుకుంటుంది. పేపర్ 1, పేపర్ 2 కంబైన్ చేసి 100 మార్క్స్కి 3 hours 15 minutes. ఫస్ట్ సెక్షన్ 1లో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 12 మార్క్స్కి. ఇది పేపర్ 1లో మీకు 6 క్వశ్చన్లు, పేపర్ 2లో 6 మార్క్స్. టోటల్గా 12 మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్ సెక్షన్ 1. అలాగే సెక్షన్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి మీకు 8 మార్క్స్ పేపర్ 1. అలాగే పేపర్ 2లో వచ్చి 8 మార్క్స్. ఓకే, 8 into 2 16 మార్క్స్ మీకు సెకండ్ క్వశ్చన్ పేపర్ సెకండ్ సెక్షన్లో ఉంటాయి. ఓకే, మీకు 4 into 2 మార్క్స్ అనమాట, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. అలాగే మీకు సెక్షన్ 3 చూస్తే 8 into 2 32 మార్క్స్, 16 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 నుంచి 16 మార్క్స్, పేపర్ 2 నుంచి 16 మార్క్స్. సెక్షన్ 4 చూస్తే 40 మార్క్స్ డివైడ్ చేశారు. అలాగే మీకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది సెక్షన్ 4లో. పేపర్ 1 వచ్చి 16 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 16 మార్క్స్, పేపర్ 1 and 2 నుంచి 8 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్ ఇది. సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెక్షన్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 32 మార్క్స్, సెక్షన్ 4 ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ ఫర్ 10th class మ్యాథ్స్ పేపర్. అలాగే మీకు జనరల్ సైన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. జనరల్ సైన్స్ పేపర్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు, పిఎస్ఎన్ఎస్ రెండు కలిపి ఒకటే పేపర్. ఇక్కడ మీకు ఫార్మాట్ ఇచ్చాడు, ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సెక్షన్ ఏ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే మీకు 6 మార్క్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి 4 into 2 8 మార్క్స్ అనమాట. మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి 11 to 14, 4 into 4 16 మార్క్స్. అండ్ సెక్షన్ 4 వచ్చి ఎస్ఐ అండ్ డయాగ్రామ్స్ ఇచ్చాడు, 8 మార్క్స్ ఒక్కొక్కటి. అలాగే మీకు 8 into 2 16 మార్క్స్. ఇది మీకు సెక్షన్ 1 ఆబ్జెక్టివ్ టైప్ వచ్చి టోటల్ మార్క్స్ 46 మార్క్స్ ఇచ్చాడు. ఫిజికల్ సైన్స్ 46 మార్క్స్. అలా మీకు బయాలజికల్ సైన్స్ వచ్చి 54 మార్క్స్కి ఇచ్చాడు పార్ట్ బి.
పార్ట్ ఏ, పార్ట్ బి కింద రాయాల్సి ఉంటుంది ఇదైతే. పార్ట్ బిలో కూడా మీకు బయాలజికల్ సైన్స్‌లో మీకు 6 మార్క్స్ ఎంసీక్యూఎస్ అండ్ 4 మార్క్స్ క్వెషన్స్ 2 అలాగే 2 మార్క్స్ క్వెషన్స్ 4 ఉన్నాయి. అలాగే మీకు సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ 4x4 16 మార్క్స్ అండ్ ఎస్ఏ క్వెషన్స్ వచ్చి మీకు 3 ఇచ్చాడు. బయాలజికల్ సైన్స్‌లో 24 మార్క్స్. ఇవి 54 మార్కులకి బయాలజికల్ సైన్స్ పేపర్ అండ్ ఫిజికల్ సైన్స్ పేపర్ వచ్చి 46 మార్క్స్. టోటల్‌గా మీకు 100 మార్క్స్‌కి సైన్స్ పేపర్ అయితే ఉంటుంది. ఇది మీకు సెక్షన్ వైజ్ మార్క్స్ డివిజన్. సోషల్ పేపర్ 1, పేపర్ 2 మార్క్స్ డివిజన్ చేశాడు ఇక్కడ. ఇది సోషల్ స్టడీస్ మార్క్స్ డివిజన్ వచ్చి పేపర్ 1, పేపర్ 2. సో ఇక్కడ మనకి 1 మార్క్ క్వెషన్స్ ఉన్నాయి. అలాగే మీకు 2 మార్క్స్ క్వెషన్స్ అండ్ 4 మార్క్స్ క్వెషన్స్ అండ్ ఎస్ఏ టైప్ క్వెషన్స్. టోటల్‌గా ఇక్కడ 100 మార్క్స్‌కి వచ్చి సెక్షన్ 1లో 12 మార్క్స్ అనమాట. 1 మార్క్ క్వెషన్స్ అండ్ సెక్షన్ 2 వచ్చి 13-20 2 మార్క్స్ క్వెషన్స్ 8 ఉంటాయి. అలాగే మీకు 80 మార్క్స్ క్వెషన్స్ 4 ఉంటాయి సెక్షన్ 3లో. సెక్షన్ 4లో 5 into 8 మార్క్స్ 40 క్వెషన్స్. టోటల్‌గా 100 మార్క్స్‌కి జరుగుతుంది. సో ఇది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్స్ క్వెషన్ పేపర్ ఎలా ఉంటుందని మీకు ఐడియా కోసం ఇది మీకు రిలీజ్ చేశారు. సో ఇది మీరు కావాలంటే మీకు డౌన్లోడ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా చదువుకోవాలి, అలాగే మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అనేవి కూడా ఇచ్చాడు మనకి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్, కరెంట్ ఇష్యూస్, మ్యాపింగ్ స్కిల్స్, ఇలా మీరు దీన్ని బట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఛానల్ మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నేను చేసిన వీడియో అప్లోడ్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.